ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఈ స్టాండర్డ్ స్టెరాయిడ్స్ కానీ అదర్ ఇమ్యూనోసప్రెసెంట్స్ కానీ లేకపోతే ఈ బయోలాజిక్స్ అనే ఇంజెక్షన్స్ కాకుండా ఇప్పుడు దేశంలో కూడా అంతరాష్ట్రీయంగా కూడా కొన్ని సెంటర్స్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అండ్ కార్ టీసెల్ థెరపీస్ అని లేటెస్ట్ థెరపీస్ ట్రై చేస్తున్నారు. వీటిలో ఎలా అయితే మనం క్యాన్సర్ పేషెంట్కి మన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే మనకు వ్యాధి క్యూర్ అవుతుందో, అలానే కొన్ని సెంటర్స్లో రుమటాలజీ పేషెంట్స్కి ఎస్పెషలీ లూపస్, సిస్టమిక్ స్క్లెరోసిస్ అనే పేషెంట్స్కి కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అండ్ కార్ టీసెల్ థెరపీస్లో గుడ్ రెస్పాన్స్ అండ్ వాళ్ళు ఈవెన్ మెడిసిన్ ఫ్రీ ఉండగలుగుతున్నారు. సో మీకు అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ డాక్టర్ గారిని సంప్రదించండి, ఈ ఇష్యూస్ని డిస్కస్ చేయండి. రుమటాలజీ ప్రాబ్లమ్స్ ఎవరికి రావచ్చు? ఇది ఎక్కువ ముసలోళ్ళకి వచ్చేదా? అసలు నాకు ఈ చిన్న వయసులో రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చా? ఇది అగైన్ చాలా కామన్గా చూసే ప్రశ్న.